యెస్. ఇప్పుడు ఒక న్యూస్ అప్డేట్ ఒకటి చూస్తున్నాము. నిన్న రాత్రి అర్ధరాత్రి టెక్కలిలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మళ్ళీ హై డ్రామా చోటు చేసుకుంది. అదే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో, మొన్న రాత్రి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కూతుర్లు వెళ్ళి తండ్రి కోసం అని చెప్పేసి ఆయన ఇంటి బయట ఎన్నిసార్లు ఫోన్ చేసినా గేట్లు కొట్టినా తలుపు తీయలేదు. అండ్ రాత్రి అంతా అక్కడే వెయిట్ చేశారు. కిటికీ నుండి కూడా వాళ్ళ తండ్రి మమ్మల్ని చూశారు కానీ ఆయన బయటికి రాలేదు, సెక్యూరిటీతో లేనని చెప్పించేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ తెల్లవారుజాము వరకు ఉండి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న ఈవినింగ్ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి ఉన్నారో ఆవిడ మాధురి అనే ఒక వైసీపీ నాయకురాలకును దువ్వాడ శ్రీనివాసకి అక్రమ సంబంధం ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఆ ఇంట్లో ఉంటున్నారు. భార్య పిల్లల్ని అసలు పట్టించుకోకుండా ఏంటంటే ఆవిడతోనే ఉంటున్నారు. ఇది నాకు ఏంటంటే క్యాడర్ ద్వారా తెలిసింది. దానివల్ల ఏంటంటే ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయి ఇంతకు ముందు కూడా అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలన్నీ ఖండిస్తూ నిన్న ఈవినింగ్ ఏంటంటే ఎవరైతే మాధురి ఉన్నారో ఈ దువ్వాడ శ్రీనివాస్తో అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే మాధురి ఉన్నారో ఇంకా మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు మీడియాతో పంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవిడ మీడియా మీద కూడా కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగింది. అదేంటంటే మీడియా ఎందుకు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు, నన్ను ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్స్ చేస్తున్నారు, నన్ను ఇష్టం వచ్చినట్టు ఏంటంటే క్యారెక్టర్లెస్ లేడీగా నన్ను చిత్రీకరిస్తూ థంబ్నెయిల్స్ పెట్టి న్యూస్లు ప్రజెంట్ చేస్తున్నారని చెప్పి మీడియా వాళ్ళ మీదని ఒకసారి ఫైర్ అవ్వడం జరిగింది. సో మీడియా పర్సన్స్ కూడా ఏంటంటే దానికి కౌంటర్గా ఇస్తూ దువ్వాడ వాణి అండ్ ఆవిడ కూతుర్లు ఎవరైతే ఉన్నారో, దువ్వాడ శ్రీనివాస్ వాణి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఏంటంటే వచ్చి చెప్పడం బట్టి ప్రెస్ వాళ్ళందరం వెళ్ళి కవర్ చేసాము. ఇప్పుడు మీరు ఎలాగైతే పిలిస్తే మేమందరం వచ్చి కవర్ చేస్తున్నామో అదేవిధంగా మేము ఆ న్యూస్ కూడా కవర్ చేశాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్న ఆవిడ క్లియర్ కట్గా ఏంటంటే ఆ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎస్, దువ్వాడ శ్రీనివాస్కి నాకు ఫ్రెండ్షిప్ ఉంది, మేమిద్దరము ఇంచుమించు కలిసే ఉంటున్నాము అని చెప్పేసి ఆవిడ క్లియర్ కట్గా ఏంటంటే ఫ్యూచర్లో వీలైతే ఇద్దరు కుటుంబాల వైపున కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయిన తర్వాత ఈ విడాకులు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇద్దరం మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు అనే విధంగా ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్కి తనకి సంబంధం ఉంది అనేటట్టు మాత్రం ఒక మెసేజ్ అయితే బయటికి పంపించడం జరిగింది. దీని మీద ఆగ్రహించిన దువ్వాడ వాణి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఉన్నారో నిన్న రాత్రి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్నారో ఆ హౌస్కి అందరితో అనుచరులతో అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూతుర్లతో కలిసి వెళ్ళి అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. ఇంట్లోకి తమను రానివ్వాలి అంటూ గొడవ చేసి తలుపులన్నీ కూడా కట్ చేసుకుని లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా దువ్వాడ శ్రీనివాస్ అక్కడ అడ్డుపడిన నేపథ్యంలో అక్కడ కూతుర్లతోనూ నెక్స్ట్ భార్యతో కూడాను ఘర్షణ వాతావరణం నెలకొంది దువ్వాడ శ్రీనివాస్కి వాళ్ళకి మధ్యలో. ఆ విజువల్స్ మనం ఇప్పుడు లైవ్ 9 స్క్రీన్ మీద చూస్తున్నాము ఘర్షణ జరుగుతుంది. సో చాలా విధంగా ఏంటంటే పురుష పదజాలాలతో ఇద్దరు తిట్టుకుంటూ దోషణల పర్వం కొనసాగింది. సో ఈ నేపథ్యంలో వైసీపీలో ఏంటంటే ప్రతి నాయకుడు ఇంతేనా, లేకపోతే ప్రతి నాయకురాలు అందరూ ఇంతేనా? మొన్న విజయసాయిరెడ్డి, అంతకుముందు గోరంట్ల మాధవ్, అంతకుముందు అంబటి రాంబాబు, ఇలా ఆ తర్వాత అవంతి శ్రీనివాస్, ఇలా ప్రతి ఒక్కరు అందరూ వైసీపీ నాయకులు అన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఇదేనా పని వైసీపీ నాయకులకి అని చెప్పి కూడా జనాలు ఏంటంటే ట్రోలింగ్స్ చేస్తున్నారు. సో దీనికి అంతటికి కూడాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఆల్రెడీ ఈరోజు ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. ఆయన కూడా మీడియా ముందుకు వచ్చేసి మాధురి చెప్పిన కరెక్టే, మేమిద్దరం ఇంచుమించు కలిసే ఉంటున్నాము, మ్యాక్సిమం ఫ్యూచర్లో కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు అనేసి బాహాటంగానే ఆయన చెప్పడం జరుగుతుంది. సో దువ్వాడ శ్రీనివాస్కి నాకు సంబంధం ఉందని చెప్పి చెప్పడమును తర్వాత ఏంటంటే మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటున్నామనేసి ఆవిడ అంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నాం అంతే అని అంటున్నారు. ఒకవైపు ఏంటంటే ఎస్ మా ఇద్దరికి సంబంధం ఉంది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అంటున్నారు. ఒకవైపు ఏంటంటే వాణి గారు ఏంటంటే ఆరోపణలు చేశారు, మీడియా కూడా ఏంటంటే అసత్యాల ప్రసారం చేసింది అని చెప్పేసి ఒకవైపు అంటున్నారు. ఒకవైపును దువ్వాడ శ్రీనివాస్తో కలిసి అదే ఇంట్లో నేను ఉంటాను, అదే ఇంటికి వెళ్తుంటాను అని చెప్పి చెప్తున్నారు. ఆవిడ ఏదో ఒక మసిపూసి మారేడికాయ చేయాలన్న విధంగానైనా ఆవిడ చేస్తున్నారు. కానీ ఒకవైపు వర్గం వారు ఏంటంటే ఎస్ అంటే ఒక కాంటాక్ట్ ఉంది, ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందో ధైర్యంగా ఒప్పుకున్నారని కొంతమంది ప్రశంసిస్తున్నారు. అంటే మాధురి మీడియా ముందుకు వచ్చి ఎస్ ఆయనకి నాకు ఫ్రెండ్షిప్ ఉంది, మేమిద్దరం తిరుగుతాము, అయితే ఏంటి అనేటట్టు మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల నుండి వాళ్ళు విడిపోయారు, అప్పుడు తండ్రి కనబడలేదా కూతుర్లకి, అప్పుడు మొగుడు కనబడలేదా వాణికి అని చెప్పేసి ఆవిడ వర్షన్లో ఆవిడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో చాలా ఘర్షణ వాతావరణం జరిగింది. ఇంటి ముందునే వాణి అర్ధరాత్రి పడుకొని నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. సో కూతుర్లు కూడా ఏంటంటే నిరాహార దీక్షకి పూనుకున్నారు. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము లైవ్ 9 స్క్రీన్ మీదను. సో మొన్నటి నుంచి కూడా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారము చాలా గందరగోళానికి గురి చేస్తుంది. అసలు
ఆయన ఎక్దమ్ మనం బీప్ చేయాల్సి వస్తుంది ఎక్కడ పడితే అక్కడ. ఆయన ఆవిడ కూడా బూతులు వాడడం జరిగింది, ఈయన కూడా బూతులు వాడి ఇద్దరికి ఒకరినొకరు తిట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి చూసారా అది ఏంటంటే ఒక టైల్స్ తాలుగా ఒక పెద్ద ఇవి వస్తాయి కదా, కటింగ్ చేసిన తర్వాత ఒక పెద్ద టైల్స్ తాలు ముక్క పట్టుకొని కూడా ఆయన చూసారా, ఆయన వాణి గారి మీదకి ఏంటంటే అది పగలగొట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. పోలీసులు ఆపారు, అటువైపు నుండి ఆవిడ కూడా సవాల్ విసరడం జరుగుతుంది, రా ఏం చేస్తావు చేయని చెప్పేసి. ఇవన్నీ కూడా ప్రజలు చూడడానికి ఏంటంటే చాలా ఏహ్యంగా ఉంటున్నాయి. కానీ వైసీపీలో ఉన్న నాయకుడు కాబట్టి, ఒక ఎమ్మెల్సీ కాబట్టి, మొన్నను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసే టెక్కల నుంచి అచ్చెన్నాయుడు మీదను ఓడిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇలాంటి వారి గురించి స్పందించాలి. అవి గాలికి వదిలేశారు. ఏ విషయాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన దాఖలాలే ఉండట్లేదు. సో మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు తెచ్చి నీ భార్య పేరు ఆస్తి రాశాను, సిగ్గులేదురా దేవుడికి చెప్పండి. పురుగులు కలిసి వస్తారు, ఒక్కొక్కడు బతుకో పురుగులు కలిసి వస్తారు. మా అక్క మా భావం కలపండి ప్లీజ్. ఆడు కళ్ళం పిల్లలు ఇంకొక సంసారంలో కోట్ల రూపాయలు తెచ్చి నీ భార్య పేరు ఆస్తి రాశాను, సిగ్గులేదురా దేవుడికి చెప్పండి. నాకు ఒక్క రూపాయి ఈ మాట్లాడు.